ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుప్తా, నీకేమైనా కథ అర్థమైందా? అసలు ఇంత టెన్షన్లో మిస్సమ్మ పిల్లలకు ఈ కథ ఎందుకు చెప్తున్నట్టు? ఎందువలనంటే ఇది తన కథ కాబట్టి, తన కథకు తనే ముగింపు రాసుకునవలనని యోచించుచున్నది కాబట్టి. ఆ బాలిక పంతము, ఈ బాలిక ప్రేమ, రెంటిలో ఏది గెలవనుందో వీక్షించవలను. ఈ స్వామికి కూడా ఏం అర్థమైనట్లేదు, అందుకే ఏమీ చెప్పడం లేదు. మీరెవ్వరూ టెన్షన్ పడకండి, ఆ పెళ్లి జరగదు. అదేంటి మిస్సమ్మ, అక్కడ పెళ్లి పీటల దాకా వస్తే ఇప్పుడు జరగదు అంటున్నావు? వేద మంత్రాలు చదవలేదు, పెళ్లి భజంత్రీలు మోగలేదు, ప్రమాణాలు చేసుకోలేదు, తాళి కట్టలేదు, ఇంకా 7 అడుగులు కూడా వేయలేదు కదా రాథోడ్. పెళ్లి పీటల వరకు వెళ్తే పెళ్లి జరిగినట్టు కాదు రాథోడ్. తాళి కడితేనే పెళ్లి జరిగినట్టు. ఆ తాళి మనోహరి మెడలో పడదు. ఎన్ని జన్మలెత్తినా మనోహరిని ఇంటి కోడలుగా ఇంట్లో అడుగు పట్టనివ్వను, మీ జోలికి రానివ్వను. ఇది మీ అమ్మ మీకిస్తున్న మాట. బాలిక, అమ్మనా? అవును మిస్సమ్మ, నువ్వు మా అమ్మ అంటావేంటి? జన్మనిస్తేనే అమ్మ నవ్వాలా? ప్రేమని పంచితే అమ్మ నవ్వలేనా? అందుకే అలా అన్నాను. అసలు ఈ పెళ్లిని ఇప్పుడు ఎలా ఆపబోతున్నావు మిస్సమ్మ? చెప్పడం దేనికి? అందరూ తయారై రండి, మనం మండపానికి వెళ్ళాలి. సరే మిస్సమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.